ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా బగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో రక్తం తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు పవన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు, దాన్ని మీరు సవాల్గా తీసుకొని రక్తం ప్యాకెట్ అన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ఒక రక్త పిశాచిలాగా అయిపోయింది. తెలంగాణకు పట్టిన ఒక శని, ఒక తెలంగాణకు పట్టిన ఒక రాక్షస జాతికి చెందిన ఒక వ్యక్తిగా రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ప్రథమ పౌరుని లెక్క కాకుండా ఓ ప్రణాళిక లేదు. ఒక 2-3 నెలల ముందు ప్రణాళిక చేసుకొని, ఎండాకాలంలో ప్రణాళిక చేసుకొని, వర్షాకాలంలో నీళ్లు లేకపోతే నీళ్ళు ఎట్లా రైతులకి ఇవ్వాలి స్టెప్ బై స్టెప్ అని ఓ ప్రణాళిక లేదు. ఆ మంత్రివర్గానికి తెలివి లేదు. రేవంత్ రెడ్డికి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. ఎందుకంటే రైతులకు ఒక్క టర్మ్లో కూడా నీళ్ళు ఇవ్వలేకపోయాను. కాళేశ్వరం కట్టి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చిండు. అసలు నువ్వేం చేసినావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు? అసలు నువ్వు ఇంత పచ్చిగా, ఇంత బ్రూటల్గా మాట్లాడడానికి కారణం ఏంది? అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల రక్తాన్నే నువ్వు కళ్ళ చూడాలనుకుంటున్నావా? చెప్పు. ఇన్ని మారణ హోమాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నావా? రాజకీయ హత్యలకు పాల్పడదాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు నీకు రక్తమే కావాలంటే ఈరోజు వేలాదిగా, రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు, యువత ఈరోజు నీకు రక్తం ఇచ్చి నీ ప్యాలెస్ తీసుకొస్తాను. నీకు ఎంత రక్తం కావాలో తాగి ఆ రక్తదాహాన్ని తీసుకొని తెలంగాణ రైతులకు పంటలు ఎండిపోతాయి. ఇంకో 2 రోజులు అయితే నీళ్ళు లేవు. ఆ భూమాత దాహాన్ని తీర్చరాదు. నీ రక్తానికి నువ్వు రక్త పిశాచివి కదా. ఈ ఇంతమంది వేలాది మంది వేల లీటర్ల రక్తం తాగి తెలంగాణ రైతులకు రక్తం కాకుండా నీళ్ళు ఇయ్యరాదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు నీకు రక్షణకు సంబంధించిన హోంమంత్రి నువ్వే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని ఈ రకంగా హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరేమో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయాలి, ఆ నీటిని ఎత్తిపోయాలని మీరు చెప్తా ఉన్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి అసలు వరదలే లేవు, నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తిపోయాలంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సోదరా, మీ వైఆర్ టీవీ సాక్షిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇట్లనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వమని రేవంత్ రెడ్డిని. ఇక్కడ నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తారు, విద్యార్థి నాయకులు వస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి స్థాయి కాదు రేవంత్ రెడ్డిది. ఎందుకంటే వాళ్ళ శిష్యుడు. ఇప్పుడు మేము ఎట్లనో రేవంత్ రెడ్డి కూడా అంతే మొన్నటి వరకు. కాకపోతే పార్టీలు, కండువలు ఎంత చొక్కాలు మార్చినంత ఈజీగా మార్చండి కాబట్టి ఆ స్థాయికి వేయండేమో అనుకుంటా. ఎందుకంటే ఆంధ్ర నాయకులు చెప్పులు బూట్లు మోసిండని విన్నాము. ఆ చెప్పులు బూట్లు మోసి జోకే బ్యాచ్ ఆయన కాబట్టి అట్లుండదు. మాతో పాటు రేవంత్ రెడ్డి గారు మీరు రండి. మా దాంట్లో ఉన్న ఒక విద్యార్థి విభాగం సంబంధించిన ఒక నాయకుడు చాలు మీకు. మాతోని చర్చకు కూర్చోవు నువ్వు. ఫస్ట్ మాతో కూర్చో. కేసీఆర్ స్థాయి కాదు, కేటీఆర్ స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు నీది. అసలు స్థాయికి మించి మాట్లాడుతున్నావు. ఒక్కసారి కన్నెపల్లి పంప్ హౌస్కి కానీ, మిడ్ మానేరుకి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మా విద్యార్థి నాయకులతో ఒకరినో ఇద్దరినో తీసుకొని వస్తాం. మీడియా మొత్తం రండి. వాటర్ ఉన్నాయా లేవా? ఎన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు, వేల క్యూసెక్ల నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఆడ పట్టుసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులకు వరద ఎక్కడి నుంచి వస్తుందండి? మన దగ్గర నుంచి కాదు. అప్పుడు నిండలేదో అని మాట్లాడుతున్నావు. ఈరోజు రేవంత్ రెడ్డి, నీవు రక్తం అడుగుతున్నావు కదా, మేము రక్తం ఇస్తున్నాం. నీళ్ళున్నాయి ప్రాజెక్టులో. నీకు దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఏమైనా ఉంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల కోసం నువ్వు సంక్షేమాన్ని కోరుకుంటే, నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఒక పౌరునివి అయితే, ప్రథమ పౌరుడు అంటే పౌరునివి అయితే రోషం ఉంటుంది, చీము నెత్తురు ఉంటుంది. మాకు తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ, మాకు ఒక పౌరుషం ఉంటుంది. కానీ అసలు నువ్వు ఎందుకు, అసలు నీకు అసలు మతి స్థిమితం ఉందా లేదా? అసలు ప్రణాళిక ఉందా లేదా? నువ్వు సపరేట్ ఇంట్లో పండుకోను. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తారు కదా. నీకు చేత కాదు, నీకు ఎట్లాగో చేత కాదు. నువ్వు నీళ్ళు ఇవ్వలేవు, అడ్మినిస్ట్రేషన్ చేయలేవు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల రక్తాన్ని కోరుకుంటాను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నీ కార్యకర్తలకు, నీ అభిమానులకు ఏం సందేశం ఇస్తాను? నువ్వు హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నావా? నువ్వు రాక్షసులాగా తయారైనావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను భక్షించడానికి ఉన్నావు, రక్తం తాగడానికే ఉన్నాను. రైతులు గొడగొడ ఏడ్చారు మొన్నటి దానిక. 3 నెలలు 4 నెలలు కళ్ళల్లో నీకు వడ్లను పెట్టినావు. ఇంకా పేద ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి పండించే పంటనే నువ్వు అమ్ముకొని ఇస్తలేవు. ఆ చెమటను తాగుతున్నావు, పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నావు. ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద ఉండబోతుందంటూ వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. మరోవైపు వరదలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. పూర్తి పెద్ద ఎత్తున కూడా వర్షాకాలంలో కూడా ఎండలు కొడతా ఉన్నాయి. నీరు ఎక్కడి నుంచి తీసుకొద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని మీరు భావిస్తున్నారు? సోదరా, ఇప్పుడు ఒకసారి డ్రోన్ ఎగిరేద్దాం. కాళేశ్వరం దగ్గర పోయి డ్రోన్ వేద్దాం. ఎన్ని వేల క్యూసెక్ల నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి. పైన మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి కదా, మన తెలంగాణలో పడుతున్నాయి కదా. పడ్డ నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి నీకు ఏం పోతుంది? గేట్లు ఎందుకు ఎత్తి పెట్టినావు? మిగతా ఇప్పుడు నువ్వు కాళేశ్వరం గేట్లు కనుక క్లోజ్ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని వాటిని తెరిచి ఉంచాము, నీళ్ళని కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ నీటిని ఎత్తిపోస్తే సుందిల్ల బ్యారేజ్ కూడా
కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటాయంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అసలు నీకు కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా, కామన్ సెన్స్ లేక మాట్లాడుతున్నావా, నీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి మాకు తెలియదు. కానీ 2-3 పిల్లర్లు క్రాక్స్ వస్తే, చీరికలు వస్తే దానికి ఏం చేయాలని కాపర్ డ్యామ్ వేసేసి నువ్వు 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా దగ్గరకు వచ్చి డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు, 3 ఏళ్ళలో ఏం చేసినావు నువ్వు? 6 నెలలు 7 నెలల నువ్వు ఒక 3 పిల్లలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. మొత్తం అసలు లేకుండానే కొట్టుకుపోయినాయి. ఓ క్రాక్ ఇచ్చింది, కూలిపోయింది, కుంగిపోయింది, కొట్టుకుపోయింది అంటే అసలు నీకు దమాకు ఉండే మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? అసలు కళ్ళున్న కబోదిలాగా మాట్లాడుతున్నాను. కళ్ళున్న కబోదిలాగా ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని పట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం, నీటిని విడుదల చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది, నీటిని కనుక ఒకవేళ స్టోరేజ్ చేస్తే భద్రాచలం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ ఎన్డీఏలో పేర్కొన్నారు. కనుక మేము నీటిని విడిచిపెడుతున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రాచలానికి సంబంధం ఉందా? ఇన్ని సంవత్సరాలల్లో పోయినసారి వరదలు ఎట్లా వచ్చినాయి సోదరా? ఆ వరదలనే తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చింది, అంత పెద్ద ఫ్లోటింగ్ తట్టుకొని నిలబడ్డాయి. కానీ రేవంత్ రెడ్డి ఇసుక మాఫియా, రేవంత్ రెడ్డి బ్రదర్స్ కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆ ఇసుక మాఫియాకి కాళేశ్వరం బలైతుంది ఈరోజు. ఎందుకంటే ఫిల్లర్ల దగ్గర ఉండే ఇసుక కొన్ని కోట్ల రూపాయల సంపద, భూములకు సంబంధించిన ఒక ఇసుక శాండ్ మాఫియా ఈరోజు రేవంత్ రెడ్డి సంఖలో చేరి రేవంత్ రెడ్డి గారికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయని మొన్న ఒక మిత్రుడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు చిన్న వీడియో తీయడం జరిగింది, మాకు విద్యార్థి భవన్ సంబంధించిన మిత్రుడు. దాంట్లో స్పష్టంగా కొన్ని 10ల సంఖ్యలో జేసీబీలు మన కాళేశ్వరం పిల్లర్ల దగ్గర, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల దగ్గర ఇసుక తోడుకోపోతాను లారీలలో. అంటే నువ్వు పిల్లర్ల వద్ద ఇసుక తోడితే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయిగా, బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారికి కావాల్సిందే తెలంగాణ నాశనం అవ్వడం, వాళ్ళ గురుదక్షిణ కింద తెలంగాణను అప్పనంగా కట్టబెడతాడు. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టు ఆపేసి మన తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తే ఆంధ్రాలో కొంత భాగం ఎడారిగా మారుతుంది. ఎందుకు అంటే మన సముద్రంలోకి పోయే నీళ్లను మనం ఇన్ని సంవత్సరాలు బ్యారేజీలు లేక ఏం లేక మనం దాదాపుగా 55-60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. మనకు తెలంగాణకు న్యాయం జరగలేదు, నీళ్లు నిధులు నియామకాలకి కొట్లాడినాం. అదే నీళ్ళని కేసీఆర్ గారు కాళేశ్వరం కంటే ఒక అద్భుతం. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి. నీకు దమ్ముంటే ఆపి తెలంగాణ ప్రజలకి నీకు ఎంత కావాలి? నిన్న హరీష్ రావు గారు క్లియర్గా చెప్పారు, ఒక్కొక్క బ్యారేజ్లో 40-60% రైతులకు ఇవ్వచ్చు, ఇంకో బ్యారేజ్లో 70% ఇవ్వచ్చు, కాళేశ్వరం అనేది 100% ఇవ్వచ్చు. ఆ ఇంగిత జ్ఞానం లేదే నీకు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చినది నిన్న హరీష్ రావు గారు ప్రకటించిన దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, కీలకమైన విషయాలు ఉంటాయి. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది? మీ దగ్గరికి ఇచ్చినప్పుడు కొన్ని పేపర్లు చదివి ఎన్డీఎస్సీ అద్భుతం, అమోహం, రిటైర్డ్ ఇంజనీర్లు అసలు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఆహా ఊహాన్ని పొడింది నువ్వు కాదా? ఆ రోజు మాట్లాడిన అది మాటలా నీళ్ళ మూటలా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది మీరా? అదే ఎన్డీఎస్సీకి సంబంధించిన వాళ్ళు పోలవరం ప్రాజెక్టు 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కొట్టుకుపోతే మూసుకొని కూర్చొని చేశారు. తెలంగాణ పౌరుగా మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ మీదనే, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు పగబట్టింది అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం? తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇది ఒక బంగారు గనిలా కనబడుతుంది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ. ఈ 2 పార్టీలు లోపాయికారి ఒప్పందంగా ప్రాంతీయ పార్టీలను దేశంలో విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదే ప్రక్రియలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కుమ్మక్కై ఈరోజు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం. మీరు ఎంత చేస్తారో తెలంగాణ రాష్ట్రం ఉవ్వెత్తున లేచి ఉద్యమాలు ఎట్లా చేసారో ఓట్ల రూపకంగా 2028-29లో జరగబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తే అసలు మీకు డిపాజిట్లు రావు, ఏం రావు. కావాలని ఎన్డీఎస్సీ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎంపీ ఎలక్షన్ల ముందుకు, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మాత్రం రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లోనే మెన్షన్ చేశారు 95.5% వరకు స్టోర్ చేయొచ్చు, 93% లోపు ఎంతైనా మీరు ఆపుకొని నీళ్ళు ఇచ్చుకుంటే బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. నువ్వు రిపోర్టు బహిర్గతం ఎందుకు చేస్తలేవు? చేస్తుండే ఎక్కడన్నా కావాల్సిన 2-3 కీలక పాయింట్లు తప్ప మిగతా రిపోర్ట్ ఎందుకు బహిర్గతం చేస్తలేవు? నువ్వు చేయు, బహిర్గతం చేయవు, శ్వేతపత్రం విడుదల దానిపైన నువ్వు ఇచ్చేసి ప్రజలకు మొత్తం ఊరు పంచిపెట్టు రిపోర్ట్ ఏమి ఇచ్చిందని. రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ చర్చలకు రావాలి, కేసీఆర్ తోటే మాట్లాడతాం, కేసీఆర్ స్థాయి వ్యక్తిని అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అన్న ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అద్దం ముందట చూసుకొని ఆయనకైనా గొప్ప అని చెప్పుకునే బాపతిగా ఉన్నాడు. కేసీఆర్ గారి స్థాయి కాదు. నేను ఇందాకనే చెప్పిన మా విద్యార్థి విభాగంలో ఒక నాయకుని స్థాయి కూడా కాదు. మా లెక్కనే మాతోటి కార్యకర్తనే కేసీఆర్ గారికి అభిమానిగానే, కేసీఆర్ గారి శిష్యునిగానే పనిచేసిండు. ఆంధ్ర వల్ల చెప్పులు మోసి చంద్రబాబు దగ్గర కొంచెం ఎదిగిపోయింది తప్ప
ఆయనకు తెలంగాణ అంటే ప్రేమ లేదు. ఏమైనా ముఖ్యమంత్రి కదా ఆయన. ముఖ్యమంత్రి కాబట్టి మేము గౌరవించి మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి విలువ ఇస్తలేము మేము. సీటు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రథమ పౌరునిగా సీఎం, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి పదవికి మేము విలువనిస్తున్నాం కాబట్టి సంస్కారబద్ధంగా మాట్లాడుతున్నాం. ఆయన లెక్క తొండలు అంటలేము, హౌలగాన్లు అంటలేము, దేడిదిమగ్గాడు అంటలేము, ఏం అంటలేము, దున్నపోత అంటలేము, పంది అంటలేము, ఇంకేం అంటలేము, నీకు మాట్లాడొత్తలేదు హౌలే గివిలే అని ఏం మాట్లాడతలేము. ఆయన లెక్క ఆయన భాషలో మాట్లాడాలంటే మాకు సంస్కారం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి మేము గౌరవిస్తున్నాం కాబట్టి అట్లా ఏం తిడతలేము. తిట్టాలనుకుంటే వెధవ అనొచ్చు, వరస్ట్గా అనొచ్చు, ఇవన్నీ ఏం అంటలేము కదా అన్న. అంటలేం కాబట్టి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఈరోజు మా రక్తాన్ని నీకు తృణప్రాయంగా అర్పిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కబార్దారు మీరు నీళ్ళు ఇయ్యని క్రమంలో రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ తీసుకుపోయి మోటార్లు ఆన్ చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందిస్తాం. ఆ దమ్ము మాకుంది. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి పౌరులం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, కేసీఆర్ గారి శిష్యులం, కేసీఆర్ గారి సైనికులం, తెలంగాణకు భారతదేశానికి ఆర్మీలను, తెలంగాణకు మా బీఆర్ఎస్వి అట్లా మేము అట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, రైతుల కోసం, సంక్షేమం కోసం పాటుపడే క్రమంలో ఎంతటి ఉద్యమాలకైనా, ఎంతటి తీవ్రస్థాయి కొట్లాడైనా తెచ్చుకుంటాం నీళ్ళు. నువ్వు గేట్లు ఎత్తిపెట్టుడు కాదు, గేట్లు మూసి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే నీ జూబ్లీస్ ప్యాలెస్ కోటను బద్దలు కొట్టి నిన్ను పట్టుకొని పోయి నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తామని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ విపక్షాన.